أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుత్బాలో పవిత్ర ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రేమకు సంబంధించిన ఆదర్శవంతమైన జీవితం గురించి కొంత వివరించడం జరిగింది. ఈ కాలంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దాసుడు తన యజమానిని అనుసరించడం ద్వారా ఆ దైవ ప్రేమ ప్రతిబింబాన్ని మనకు చూపుతున్నారు. ఈ ఉదాహరణలు నేటికీ సజీవంగా ఉన్నాయి. అంటే అల్లాహ్ పట్ల ఉండాల్సిన అత్యున్నత స్థాయి ప్రేమ, దాని ఫలితంగా అల్లాహ్ వారిపై కురిపించిన అనుగ్రహాలు, వారికి దేవునిపై ఉన్న అపారమైన ప్రేమను ప్రజలు కూడా అనుభూతి చెందేవారు. ఏది ఏమైనప్పటికీ మిగిలిన సంఘటనలను వివరించడానికంటే ముందు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం స్వయంగా తన మాటల్లో ఆ ప్రేమ గురించి చేసిన ప్రస్తావనను నేను తెలియజేస్తాను. ఒకచోట వారు అలైహిస్సలాం ఇలా ప్రస్తావించారు: నా ఏ చర్య వల్ల దైవ కృప నాకు లభించిందో నేను వివరించలేను. కేవలం నా లోపల నేను అనుభూతి చెందేది ఏమిటనగా, సహజంగానే నా హృదయానికి దేవుని పట్ల అత్యంత విధేయతతో కూడిన ఒక ఆకర్షణ ఉంది. అది దేనివల్ల ఆగదు. కాబట్టి ఇదంతా అతడి కృపయే. అల్లాహ్ తాలా నాపై చూపిన ఉపకారాలే ఇవి. నేను గత ఖుత్బాలో ప్రస్తావించినట్లుగా అల్లాహ్ ప్రియతమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నేను సంపూర్ణంగా అనుసరించడం, ఆయన్ను ప్రేమించడం వల్లనే నాకు ఇదంతా లభించింది అని వారు అలైహిస్సలాం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. దీని ఫలితంగానే అల్లాహ్ ప్రేమపు ద్వారాలు నాపై తెరుచుకున్నాయి. దాని గురించిన అవగాహన నాకు కలిగింది. ఆపై అల్లాహ్ అనుగ్రహాల వర్షం నాపై కురిసింది. వారు అలైహిస్సలాం హృదయ స్థితిని, వారు అలైహిస్సలాం జీవిత చరిత్ర గురించి వివరిస్తూ హజరత్ షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ రజియల్లాహు అన్హు గారు ఒక చోట ఇలా రాశారు: హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా ప్రవచించారు: మసీదులే నా నివాసం, సజ్జనులే నా సోదరులు, అల్లాహ్ స్మరణనే నా సంపద, దేవుని సృష్టే నా కుటుంబం. అనగా ఆయన వివరించిన ప్రతిదీ అల్లాహ్ తాలా చుట్టూనే తిరుగుతుంది. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం ఒకచోట ఇలా ప్రవచించారు: మేము ప్రతి వస్తువును కేవలం అల్లాహ్ కోసమే ప్రేమిస్తాం. భార్య అయినా, పిల్లలైనా, స్నేహితులైనా అందరితో మా సంబంధం అల్లాహ్ కోసమే ఉంటుంది. ఇదే అల్లాహ్ తాలా ప్రస్తావించిన బోధన. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ బోధనను వ్యాప్తి చేయమని ఆదేశించారు. ఈ కాలంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత చూపుతూ హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం తన ఆచరణ ద్వారా దీనిని అత్యున్నత రీతిలో వ్యక్తపరిచారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం ఒక చోట ఇలా వివరించారు: సత్యవంతులు పరీక్షా సమయాల్లో కూడా దృఢంగా ఉంటారు.
చివరకు దేవుడే తమకు తోడుగా ఉంటాడని వారికి తెలుసు. అటువంటి పరిపూర్ణ మిత్రుల ఉనికిని బట్టి ఈ వినయశీలి అనగా నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయినప్పటికీ ఒకవేళ ఒక వ్యక్తి కూడా నాకు తోడు లేకపోయినా, అందరూ నన్ను విడిచిపెట్టి తమ దారి తాము చూసుకున్నా నాకు ఎటువంటి భయం లేదన్నది నా విశ్వాసం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలుసు. నేను నలిపి వేయబడిన, తొక్కబడిన, పరమాణువు కన్నా తుచ్చంగా మార్చబడిన, ప్రతి వైపు నుండి బాధలు, తిట్లు, శాపనార్థాలు ఎదురైనా చివరకు నేనే విజయం సాధిస్తాను. నాకు తోడుగా ఉన్న ఆ దేవునికి తప్ప మరెవరికీ నా గురించి తెలియదు. నేను ఎన్నటికీ వృధా కాను. శత్రువుల ప్రయత్నాలు వ్యర్థం, అసూయ పరుల పన్నాగాలు నిష్ప్రయోజనం. ఓ మూర్ఖులారా, అంధులారా, నేను నశించిపోవడానికి నాకంటే ముందు ఏ సత్యవంతుడు నశించిపోయాడని, ఏ సత్యవంతుడైన విధేయుడిని దేవుడు అవమానంతో అంతం చేశాడని నన్ను అంతం చేస్తాడు. నిశ్చయంగా గుర్తుంచుకోండి, చెవులు తెరిచి వినండి. నా ఆత్మ నశించిపోయే ఆత్మ కాదు. నా స్వభావంలో ఓటమి అనే పదమే లేదు. పర్వతాలను సైతం లెక్క చేయనటువంటి ధైర్యాన్ని, సత్యాన్ని నాకు ప్రసాదించడం జరిగింది. నేను ఎవరినీ లెక్క చేయను. నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉండటానికి నేను విచారించలేదు. దేవుడు నన్ను వదిలేస్తాడా? ఎన్నటికీ వదలడు. అతడు నన్ను నాశనం చేస్తాడా? ఎన్నటికీ చేయడు. శత్రువులు అవమానానికి గురవుతారు, అసూయపరులు సిగ్గుపడుతారు. దేవుడు తన సేవకుడికి ప్రతి రంగంలో విజయాన్ని ప్రసాదిస్తాడు. నేను అతనితో ఉన్నాను, అతడు నాతో ఉన్నాడు. ఏదీ మా బంధాన్ని విడదీయలేదు. అతని గౌరవం, వైభవం తోడుగా ప్రమాణం చేసి చెబుతున్నాను. అతని ధర్మ గొప్పతనం వెల్లడి కావాలని, అతని మహిమ ప్రకాశించాలని, అతని మాటే నెగ్గాలని నేను కోరుకుంటున్నాను. దీనికంటే ఎక్కువగా ఇహలోకంలో గాని పరలోకంలో గాని నాకు ఏదీ ప్రియమైనది లేదు. అతని కృప తోడుండగా ఒక పరీక్ష కాదు కదా, కోట్ల పరీక్షలు ఎదురైనా నేను భయపడను. పరీక్షల మైదానంలో, బాధల అరణ్యంలో నిలబడే శక్తి నాకు ప్రసాదించబడింది. పర్షియన్ కవితలో వారు అలైహిస్సలాం ఇలా ప్రస్తావించారు. అనువాదం: ఆ పర్షియం కవిత పంక్తుల భావం ఏమిటనగా, యుద్ధ రంగం నుండి పారిపోయేటప్పుడు నా వీపును చూసే వ్యక్తిని నేను కాను. బదులుగా ధూళి, రక్తంతో నిండిన రణభూమిలో నా శిరస్సు తెగిపడి ఉన్నా సరే అక్కడే నన్ను చూస్తారు. తదనంతరం ఆయన అలైహిస్సలాం మనల్ని ఉద్దేశించి ఇలా ప్రవచించారు: దైవ ప్రేమలో నా స్థితి ఇది. కాబట్టి ఎవరైనా నా అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడకపోతే అని అతను జమాతును ఉద్దేశించి అన్నారు. వారు నా నుండి విడిపోవచ్చు. కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. నేను దాటాల్సిన భయంకరమైన అరణ్యాలు, ముళ్లతో నిండిన లోయలు ఇంకా ఏవేవి ముందున్నాయో నాకేమి తెలుసు. ఆపై ఆయన అలైహిస్సలాం ఇలా ప్రవచించారు: మనం భూకంపాలకు భయపడగలమా? దేవుని మార్గంలో ఎదురయ్యే పరీక్షలకు వణికిపోతామా? మన ప్రియతమ దేవుడు పెట్టే ఏదైనా పరీక్ష కారణంగా మనం ఆయన నుండి విడిపోగలమా? ఎన్నటికీ విడిపోలేము. అల్లాహ్ పట్ల ఉన్న ప్రేమను, ఆయన ధర్మం కోసం ప్రాణత్యాగం చేసే ఆకాంక్షను వివరిస్తూ హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఒక కథనాన్ని ఇలా తెలియజేశారు. మౌల్వీ సర్వర్ షాహ్ గారు నాకు ఈ విషయం చెప్పారని మిర్జా బషీర్ అహ్మద్ గారు పేర్కొన్నారు. గుర్దాస్పూర్లో కరందీన్ కేసు నడుస్తున్న రోజుల్లో మెజిస్ట్రేట్ ఒక తేదీని ఖరారు చేశారు. హజరత్ గారు అనగా మసీహ్ మౌద్ అలైహిస్సలాం అప్పుడు కాదియాన్లో ఉన్నారు. విచారణ తేదీకి 2 రోజుల ముందే హజరత్ గారు నన్ను గుర్దాస్పూర్ వెళ్ళమని ఆదేశించారు. తదుపరి విచారణలో కొన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉన్నందున ముందుగానే వాటిని వెతికి సిద్ధం చేయమని చెప్పారు. హజరత్ గారు నాతో పాటు షేక్ హామిద్ అలీ మరియు అబ్దుర్ రహీం వంట మనుషులను కూడా గుర్దాస్పూర్ పంపారు. మేము గుర్దాస్పూర్లోని నివాసానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ గారిని కిందకు వచ్చి తలుపు తీయమని పిలిచాము. డాక్టర్ గారు అప్పుడు పైన గదిలో ఉన్నారు. మా పిలుపు వినగానే డాక్టర్ గారు ఒక్కసారిగా ఆవేదనతో ఏడవడం, అరవడం మొదలుపెట్టారు. మేము ఎన్నిసార్లు పిలిచినా ఆయన అలా ఏడుస్తూనే ఉన్నారు. చివరకు కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ కిందకు వచ్చారు. మేము కారణం అడగగా ఆయన ఇలా చెప్పారు:
నా దగ్గరకు మొహమ్మద్ హుసేన్ మున్షీ వచ్చాడు. ఆ మున్షీ కోర్టులో పనిచేసేవాడు, అహ్మదీయేతర వ్యక్తి. మౌల్వీ గారు చెబుతున్న దాని ప్రకారం ఆ మొహమ్మద్ హుసేన్ గుర్దాస్పూర్ కోర్టులో క్లర్కుగా పనిచేసేవాడు. ఆయన జమాత్ పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగి ఉండడమే కాకుండా మౌల్వీ మొహమ్మద్ హుసేన్ బటాల్వీ మిత్రుడు కూడా. డాక్టర్ గారు కిందికి వచ్చాక ఆ మున్షీ చెప్పిన విషయాలను ఇలా వివరించారు. మొహమ్మద్ హుసేన్ మున్షీ నా దగ్గరకు వచ్చి ఈ మధ్య ఇక్కడ ఆర్య సమాజం వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారని చెప్పాడు. కొంతమంది ఆర్యులు తమ స్నేహితులను కూడా ఆ సమావేశానికి తీసుకెళ్లేవారు. అలాగే నేను కూడా ఒక ఆర్య మిత్రుడితో కలిసి అక్కడికి వెళ్ళాను. సమావేశం ముగిసిన తర్వాత నిర్వాహకులు ప్రకటన చేస్తూ, కార్యక్రమం ముగిసింది, సాధారణ ప్రజలందరూ వెళ్ళవచ్చు, మేము కొన్ని వ్యక్తిగత విషయాలు చర్చించుకోవాలి అని చెప్పారు. అప్పుడు ఆర్యులలో ఒక వ్యక్తి లేచి మెజిస్ట్రేట్తో మిర్జా గారి పేరు తీస్తూ ఇలా అన్నాడు: ఈ వ్యక్తి మనకు కరుడుగట్టిన శత్రువు, మన నాయకుడు లేఖ్రాం హంతకుడు. ఇప్పుడు అతను మీ చేతిలో చిక్కిన వేట. జాతి మొత్తం మీ వైపు చూస్తోంది. ఒకవేళ మీరు ఈ వేటను చేజార్చుకుంటే మీరు జాతికి ద్రోహం చేసిన వారవుతారు అని అతను మాట్లాడాడు. దానికి ఆ మెజిస్ట్రేట్ స్పందిస్తూ, నేను కూడా మొదటి నుండే అనుకుంటున్నాను, వీలైతే ఒక్క మిర్జానే కాదు, ఈ కేసులో అతనికి సహకరిస్తున్న సాక్షులను, స్నేహితులందరినీ నరకానికి అనగా జైలుకు పంపాలని. కానీ ఏం చేద్దాం, కేసును అంత తెలివిగా నడుపుతున్నారు, ఎక్కడా పట్టు దొరకడం లేదు. కానీ ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏమైనా సరే ఈ మొదటి విచారణలోనే కోర్టు చర్యలు పూర్తి చేసి తీర్పు ఇస్తానని బదులిచ్చాడు. మౌల్వీ గారిలా వివరించారు. డాక్టర్ గారు చెబుతున్న దాని ప్రకారం ఆ మొహమ్మద్ హుసేన్ మున్షీ ఆయనతో ఇలా అన్నాడు: కోర్టు చర్యలు అనగా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే ఏమిటో మీకు బహుశా అర్థం కాలేదు. దీని అర్థం ఏమిటంటే, ఏ మెజిస్ట్రేట్కైనా కేసు ప్రారంభంలో లేదా విచారణ సమయంలో ఎప్పుడైనా సరే నిందితుడి బెయిల్ అంగీకరించకుండా అరెస్టు చేసి జైలుకు పంపే అధికారం ఉంటుంది. ఆ మొహమ్మద్ హుస్సేన్ ఇంకా ఇలా అన్నాడు: డాక్టర్ గారు, నేను మీ జమాత్కు కరుడుగట్టిన వ్యతిరేకినని మీకు తెలుసు. అతను మౌల్వీ మొహమ్మద్ హుసేన్ బటాల్వీ అనుచరుడు మరియు వ్యతిరేకి కూడా, పేరు కూడా అదే. కానీ నాలో ఒక విషయం ఉంది. గౌరవప్రదమైన ఏ కుటుంబాన్ని కూడా అవమానానికి గురి కావడం లేదా నాశనం కావడం నేను చూడలేను. ముఖ్యంగా హిందువుల చేతుల్లో అవమానం పొందడం నాకు ఇష్టం లేదు. మిర్జా గారి కుటుంబం ఈ జిల్లాలోనే అత్యంత గౌరవప్రదమైన కుటుంబమని నాకు తెలుసు. అందుకే మీరు ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటారని నేను మీకు ఈ సమాచారం ఇచ్చాను. నా ఉద్దేశంలో అతను 2 సూచనలు కూడా చేశారు. ఒకటి, ఇక్కడి నుండి కేసును చీఫ్ కోర్టుకు, అప్పట్లో హైకోర్టును చీఫ్ కోర్టు అనేవారు, బదిలీ చేయడానికి ప్రయత్నించడం. 2, ఎలాగైనా సరే వచ్చే విచారణకు మిర్జా గారు కోర్టుకు హాజరు కాకుండా ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ సమర్పించడం. మౌల్వీ గారు ఇంకా ఇలా వివరించారు: డాక్టర్ గారు ఈ విషయాన్ని చెప్పగానే మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యాం. వెంటనే కాదియాన్కు ఎవరినైనా పంపి హజరత్ గారికి అనగా మసీహ్ మౌద్ అలైహిస్సలాంకు ఈ విషయాలన్నీ తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే రాత్రి అయిపోయింది. మేము ఏదైనా గుర్రపు బండి లేదా ఇతర వాహనం కోసం వెతికాము. అక్కడ చాలా బండ్లు ఉన్నప్పటికీ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందంటే ఎవరూ బండి ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఏ వాహనమూ దొరకలేదు. ఎవరూ ముందుకు రాలేదు. అందరూ నిరాకరించారు. మేము 4 రెట్లు ఎక్కువ కిరాయి ఇస్తామన్నా ఏ బండివాడు అంగీకరించలేదు. చివరకు మేము షేక్ హామిద్ అలీ, అబ్దుర్ రహీం వంట మనిషిని మరియు 3వ వ్యక్తిని కాలినడకన కాదియాన్కు పంపాము. వారు ఉదయం ఫజర్ సమయానికి కాదియాన్ చేరుకుని హజరత్ గారికి క్లుప్తంగా విషయం విన్నవించారు. దానికి హజరత్ గారు ఏమాత్రం ఆందోళన చెందకుండా చాలా ప్రశాంతంగా ఇలా ప్రవచించారు: సరే, మనం బటాలా వెళ్దాం. ఖాజా గారు మరియు మౌల్వీ మొహమ్మద్ అలీ గారు లాహోర్ నుండి తిరిగి వస్తూ మనల్ని అక్కడ కలుస్తారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వారితో ఇట్లన్నారు: వారు లాహోర్ నుండి అక్కడికే వస్తున్నారు. అక్కడే సమావేశం జరుగుతుంది. మీరు చెబుతున్న ఈ విషయాలన్నీ వారితో చర్చిద్దాం మరియు కేసు బదిలీ ప్రయత్నం ఏమైందో అక్కడ తెలుస్తుంది. మెజిస్ట్రేట్ పక్షపాత వైఖరిని గమనించి మా న్యాయవాదులు అంతకు ముందే కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని చీఫ్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
అప్పుడు జరిగిన విషయాన్ని హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇలా వివరించారు. అదే రోజు హజరత్ గారు అనగా మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం బటాలాకు చేరుకున్నారు. దారిలో రైలులో ఖాజా గారు మరియు మౌలవి మహమ్మద్ అలీ గారు కలిశారు. వారు ఒక వార్తను వినిపించారు. అనగా కేసును బదిలీ చేయాలని చీఫ్ కోర్టులో వేసిన దరఖాస్తు విజయవంతం కాలేదు. అప్పుడు హజరత్ గారు గుర్దాస్పూర్ చేరుకున్నారు. అయితే దారి పొడవునా పైన చెప్పిన మున్షీ ద్వారా తెలిసిన ప్రమాదకరమైన విషయం గురించి ఖాజా గారికి కానీ మౌల్వీ గారికి కానీ ఆయన అలైహిస్సలాం ఏమీ చెప్పలేదు. ఆ వార్త గురించి అసలు ప్రస్తావించనే లేదు. గుర్దాస్పూర్లో బస చేసే నివాసానికి చేరుకున్నాక హజరత్ గారు తన అలవాటు ప్రకారం ఒక ప్రత్యేక గదిలోకి వెళ్ళి మంచంపై పడుకున్నారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే భయంతో మా ఒళ్ళు గుగురు పొడుస్తుంది. ఇక ఇప్పుడు ఏమవుతుందో, ఆ మెజిస్ట్రేట్ అంత చక్కగా అంత పక్కగా ప్రతిజ్ఞ చేశాడు కదా అని ఆందోళన చెందుతున్నాం. కాసేపటి తర్వాత హజరత్ గారు నన్ను అనగా మౌల్వీ సర్వర్ షా గారిని లోపలికి పిలిచారు. నేను వెళ్ళేసరికి ఆయన 2 చేతుల వేళ్లను ఒకటిగా కలిపి తన తల కింద పెట్టుకుని నిటారుగా పడుకుని ఉన్నారు. నేను వెళ్ళగానే ఆయన ఒక పక్కకు ఒరిగి చేతి మనుకట్టుపై తల ఆనించి ఇలా అన్నారు: జరిగిన విషయం మొత్తం ఏమిటో వినాలని నిన్ను పిలిచాను. అప్పుడు ఆ గదిలో ఇంకెవరూ లేరు. కేవలం తలుపు దగ్గర మియా షాదీఖాన్ నిలబడి ఉన్నారు. నేను జరిగిన కథ అంతా వినిపించాను. మేము ఇక్కడికి రాగానే డాక్టర్ ఇస్మాయిల్ ఖాన్ ఏడుస్తూ ఎలా కనిపించారు, ఆ మున్షీ మొహమ్మద్ హుసేన్ వచ్చి ఏం చెప్పాడు అనే విషయాలన్నీ వివరించాను. హజరత్ గారు అంతా నిశ్శబ్దంగా వింటున్నారు. కానీ నేను ఎప్పుడైతే వేట అనే పదం దగ్గరకు వచ్చానో, అంటే ఆ మెజిస్ట్రేట్ మిర్జా ఇప్పుడు నా చేతిలో చిక్కిన వేట అని అన్నాడని చెప్పానో, వెంటనే హజరత్ గారు ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. ఆయన కళ్ళు మెరిశాయి, ముఖం ఎర్రబడింది. ఆయన ఇలా గర్జించారు: నేను అతని వేటనా? నేను వేటను కాను. నేను సింహాన్ని, అది కూడా దేవుని సింహాన్ని. అతను దేవుని సింహంపై చేయి వేయగలడా? అలా చేసి చూడమనండి. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన స్వరం ఎంత బిగ్గరగా ఉందంటే గది బయట ఉన్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది అటువైపు చూశారు. కానీ ఎవరూ లోపలికి రాలేదు. హజరత్ గారు దేవుని సింహం అనే మాటలను పదే పదే ఉచ్చరించారు. ఎప్పుడూ సగం మూసి కిందకు వంగి ఉండే ఆయన కళ్ళు ఆ సమయములో నిజంగా సింహం కళ్ళలాగే నిప్పు కనికల్లా మెరుస్తున్నాయి. ఆయన ముఖం చూడలేనంత ఎర్రగా మారిపోయింది. తర్వాత ఆయన ఇలా ప్రవచించారు: నేనేం చేయగలను? నేను నా విషయాన్ని దేవుని ముందు ఉంచాను. నీ ధర్మము కోసం నా చేతులకు కాళ్లకు ఇనుప గొలుసులు అనగా సంకెళ్ళు వేయించుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. నాకు సంకెళ్ళు పడినా పర్వాలేదు, జైలుకు వెళ్ళినా పర్వాలేదు, నాకు అవేమీ తేడా కలిగించవు. కానీ ఆ అల్లాహ్ ఏమంటున్నాడంటే, లేదు, నేను నిన్ను అవమానాల నుండి కాపాడతాను మరియు గౌరవప్రదంగా ఈ కేసు నుండి విముక్తి చేస్తాను. ఆ తర్వాత ఆయన అలైహిస్సలాం దైవ ప్రేమ గురించి ప్రసంగించడం మొదలుపెట్టారు. దాదాపు అరగంట పాటు అల్లాహ్ పట్ల ఉన్న అనురాగంతో చాలా ఆవేశంగా, ఉద్వేగభరితంగా మాట్లాడారు. దైవ ప్రేమలో మరియు అతని పట్ల ఉన్న అనురాగంలో ప్రాణత్యాగం గురించిన ఒక అద్భుతమైన భావన ఇది. అల్లాహ్ పట్ల ఆయనకు ఎంతటి అచంచలమైన నమ్మకం ఉండేదో దీనిని బట్టి తెలుస్తుంది. ఈ నమ్మకం దైవ ప్రేమ వల్ల కలిగిన ఫలితమే. నేను అల్లాహ్ను ప్రేమిస్తున్నాను, అతని కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను, కావున అల్లాహ్ నన్ను ఎన్నటికీ వృధా కానివ్వడు అనే బలమైన విశ్వాసం వారిలో ఉండేది. ఇటువంటిదే మరొక సంఘటన ఇక్కడ ఉంది. ఒకసారి ఆర్య సమాజ నాయకుడు లేఖరాం హత్యకు సంబంధించి అనుమానంతో పోలీస్ సూపరింటెండెంట్ కెప్టెన్ లెమార్చండ్ తన సైన్యంతో హఠాత్తుగా కాదియాన్ చేరుకున్నాడు. ఈ విషయం హజరత్ మీర్ నాసిర్ నవాబ్ గారికి తెలిసినప్పుడు ఆయన తీవ్రమైన ఆందోళనతో హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం వద్దకు వెళ్లారు. భయంతో వణుకుతున్న గొంతుతో అతి కష్టం మీద ఇలా చెప్పారు: సూపరింటెండెంట్ అరెస్ట్ వారెంట్ మరియు సంకెళ్లతో వస్తున్నాడు. ఆ సమయంలో హజరత్ అక్దస్ తన పుస్తకం నూరుల్ ఖురాన్ రాస్తున్నారు. ఆయన తల పైకి ఎత్తి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా అన్నారు: మీర్ గారు, ప్రజలు సంతోష సమయాల్లో
వెండి బంగారు కంకణాలు ధరిస్తారు. మేము అల్లాహ్ మార్గంలో ఈ ఇనుప కంకణాలను అనగా సంకెళ్లను ధరించామని భావిస్తాం. ఆ తర్వాత కాసేపు ఆగి ఇలా ప్రవచించారు, అయితే అలా జరగదు. ఎందుకంటే దేవుని స్వంత పరిపాలనలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అతడు తన ఖలీఫాను తన తరపున నియమితులైన వారిని అటువంటి అవమానాలకు గురి చేయడు. ఇదే విధంగా మౌల్వీ అబ్దుల్ కరీం గారు సియాల్కోటి ఒక కథనాన్ని వ్రాశారు. ఆయన ఇలా పేర్కొన్నారు, ఒకసారి వారు అలైహిస్సలాం జలంధర్లో ఉన్నప్పుడు ఇలా ప్రవచించారు, పరీక్షలు లేదా కష్టాలు ఎదురైనప్పుడు మా జమాతులోని కొందరు బలహీన హృదయం కలవారి గురించి మేము ఆందోళన చెందుతుంటాం. అంటే కష్టాలు వస్తాయి, కేసులు ఎదురవుతాయి, తమకు తమ జమాత్ సభ్యులకు వ్యతిరేకత ఎదురవుతుంది. అటువంటి సమయాల్లో తన జమాతులోని బలహీన మనస్కులు లేదా తక్కువ విశ్వాసం ఉన్న వారి గురించి తనకు చింతగా ఉంటుందని ఆయన అలైహిస్సలాం అన్నారు. ఆపై ఆయన ఇలా వివరించారు, నా స్థితి ఎలా ఉందంటే, ఒకవేళ నాకు స్పష్టమైన స్వరం వినిపించింది, నువ్వు తిరస్కరించబడ్డావు, నీ ఏ కోరికను మేము నెరవేర్చమని చెప్పినా సరే, దేవుని సాక్షిగా చెబుతున్నాను, ఆ దైవ ప్రేమలో గాని ధర్మ సేవలో గాని నా నుండి ఎటువంటి లోటు రాదు. అప్పుడు కూడా నేను అల్లాహ్ను వదలను. నా ప్రేమ ఏ మాత్రం తగ్గదు, ఎందుకంటే నేను అతన్ని చూశాను. అల్లాహ్ పట్ల నాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఏది జరిగినా సరే నా ప్రేమలో ఎటువంటి తగ్గుదల ఉండదు. నవాబ్ ముబారకా బేగం గారు ఒక కథనాన్ని వివరిస్తూ ఇలా అన్నారు, వారి ఆత్మలో శరీరంలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్న వారి అత్యంత ప్రియమైన దేవుని పట్ల గల ఆ అపారమైన ప్రేమ వారి ప్రతి మాటలో, ప్రతి చర్యలో, ప్రతి క్షణం స్పష్టంగా కనిపించేది. నమాజ్ సమయాల్లోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా వారు తమ కరుణామయుడైన ప్రభువును అత్యంత ఆవేదనతో, తపనతో పిలవడం నేను విన్నాను. వారు ఏమని పిలిచేవారంటే, ఓ నా ప్రియమైన అల్లాహ్, ఓ నా ప్రియమైన అల్లాహ్, ఓ నా ప్రియమైన అల్లాహ్ అని. ఆ పిలుపు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నట్లుగా ఉంది. వారి కళ్ళ నుండి కారుతున్న కళ్ళీళ్లను నేను ఇప్పటికీ చూస్తున్నట్లుగా ఉంది. ఆ దృశ్యం నా కళ్ళ ముందే ఉంది. శాశ్వతుడైన దేవుని పట్ల ఆయనకు ఉన్న భక్తిని, పౌరుషాన్ని వివరిస్తూ ఆమె ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఇలా తెలియజేశారు. ఒకసారి వారు గదిలో ఉండి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. నేను వారి దగ్గరే ఉన్నాను. మా పెద్దమ్మ వద్ద పనిచేసే ఒక పరిచారిక పని మనిషి, ఆమె తాయి సాహెబాతో పాటే అహ్మదీ అయ్యారు మరియు ఇప్పుడు బెహెష్తీ మక్బరాలో సమాధి చేయబడ్డారు. ఆమె హజరత్ అమ్మాజాన్ వద్దకు వచ్చారు. చుట్టరికం దృష్ట్యా మా బాబాయి మిర్జా ఇమాముద్దీన్ మరణం పట్ల సానుభూతి తెలుపుతూ పంజాబీ భాషలో అతను చాలా మంచి మనిషి అని ఆమె అన్నారు. ఆ మాటలు వినగానే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయటకు వచ్చారు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది. తన చేతి కర్రను నేలకు కొడుతూ ఇలా అన్నారు, ఓ దురదృష్టవంతులారా, నా ఇంట్లో కూర్చుని నా దేవుని శత్రువును పొగుడుతున్నారా? మిర్జా ఇమాముద్దీన్ గారు ఇస్లాంకు దూరమయ్యారు. అల్లాహ్ తాలాను ఎగతాళి చేసేవారు. అందుకే తన ఇంట్లో కూర్చుని అటువంటి వ్యక్తిని పొగడటాన్ని ఆయన అలైహిస్సలాం పౌరుషం భరించలేకపోయింది. నవాబ్ ముబారకా బేగం గారు ఇలా రాశారు, ఆయన స్వరంలో ఎంతటి గంభీరత ఉన్నాయంటే ఆ స్త్రీ అక్కడి నుండి ప్రాణభయంతో పరుగులు తీసింది. మిర్జా ఇమాముద్దీన్ నాస్తికుడు. తన ఇంట్లో ఒక నాస్తికుడిని ఈ స్థాయిలో పొగడడాన్ని ఆయన ఎలా సహించగలరు? తమ యజమాని, గురువు అయిన హజరత్ ముహమ్మద్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడుస్తూ వారు బాల్యం, యవ్వనం నుండి దైవ ప్రేమలోనే సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథనాలు ఇక్కడ ఉన్నాయి. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఒక సిక్కు జమీందార్ చెప్పిన ఉదాహరణను ఇలా ఉటంకించారు. ఒకసారి ఒక పెద్ద అధికారి లేదా ప్రముఖ వ్యక్తి వారి తాతగారిని అనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తండ్రి గారిని ఇలా అడిగారు, మీకు ఒక చిన్న కుమారుడు కూడా ఉన్నాడని నేను విన్నాను, కానీ మేము అతడిని ఎప్పుడూ చూడలేదు. దానికి మీ తాతగారు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు, అవును, నాకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, కానీ అతను కొత్త పెళ్లి కూతురులాగా చాలా అరుదుగా కనిపిస్తుంటాడు. ఒకవేళ అతడిని చూడాలనుకుంటే మసీదులోని ఏదో ఒక మూలకు వెళ్ళి వెతకండి. అతను మసీతడ్ అనగా ఎప్పుడూ మసీదులోనే గడిపేవాడు. ఈ విషయాన్ని హజరత్ మేరాజ్ దీన్ ఉమర్ గారు ఇంకా వివరంగా ఇలా వ్రాశారు,
మీ తండ్రి గారు ఇలా అనేవారు, మసీదుకు వెళ్ళి అక్కడ వుజూ చేసుకునే కుళాయిల దగ్గర వెతకండి. ఒకవేళ అక్కడ కనిపించకపోతే నిరాశతో తిరిగి రావద్దు. మసీదు లోపలికి వెళ్ళి ఏదో ఒక మూలలో వెతకండి. అక్కడ కూడా కనిపించకపోతే నా ఆశ వదులుకోద్దు. మసీదులోని చాపల మధ్యలో చూడండి. ఎవరైనా అతడిని చాపలో చుట్టి నిలబెట్టి వెళ్ళారేమో గమనించండి. ఎందుకంటే అతను బ్రతికుండగానే దేవునిలో ఐక్యమైపోయాడు. ఒకవేళ ఎవరైనా అతడిని చాపలో చుట్టి పక్కన పెట్టినా అతను ఎటువంటి ప్రతిఘటన చేయడు, కనీసం కదలడు కూడా. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మరొక కథనాన్ని కూడా వివరించారు. హాజీ అబ్దుల్ మజీద్ గారు లుధ్యాన్వి నాకు ఇలా చెప్పారు, ఒకసారి హజరత్ గారు లుధ్యానాలో ఉన్నప్పుడు మా ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు ఉండేది. వర్షాకాలం కావడంతో దాని ఆకులు ఎంతో అందంగా పచ్చగా మెరిసిపోతున్నాయి. హజరత్ గారు నాతో, హాజీ సాబ్, ఈ చెట్టు ఆకుల వైపు చూడండి, అవి ఎంత అందంగా ఉన్నాయో అని అన్నారు. నేను అటువైపు చూడగా హజరత్ గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉండటం గమనించాను. ప్రకృతిలోని ఆ అందాన్ని చూసి ఆయనకు అల్లాహతాలా శక్తి, అల్లాహతాలాపై ఉన్న ప్రేమ గుర్తుకు వచ్చి ఆ అనుభూతితో ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఈ విధంగా ప్రవచించారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉండేవారు. తదనంతరం ఆయన ఎంతో నిష్కపటమైన అహ్మదీగా మారారు. హజరత్ సాహెబ్ అనగా మసీహే మౌద్ అలైహిస్సలాంతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ అహ్మదీ కాకముందు హజరత్ గారు సుమారు 20 ఏళ్ల పాటు ఆయనపై అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం ఏమిటనగా ఆ వ్యక్తి చేసిన ఒక పని హజరత్ గారికి తీవ్రమైన వేదనను, అసహ్యాన్ని కలిగించింది. అసలేం జరిగిందంటే ఆ వ్యక్తి కుమారుడు మరణించాడు. హజరత్ గారు తన సోదరుడితో కలిసి పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ ఒక ఆచారం ఉండేది. ఎవరైనా సన్నిహిత మిత్రులు పరామర్శకు వచ్చినప్పుడు వారిని కౌగులించుకుని గట్టిగా ఏడుస్తూ అరిచేవారు. దాని ప్రకారం ఆ వ్యక్తి హజరత్ గారి పెద్దయ్యను కౌగులించుకుని ఏడుస్తూ, దేవుడు హజరత్ గారి పెద్దన్నయ్యను కౌగులించుకొని ఏడుస్తూ, దేవుడు నాపై పెద్ద అన్యాయం చేశాడు అని అన్నాడు. ఆ మాట వినగానే హజరత్ గారికి ఆయన పట్ల ఎంతటి విముఖత కలిగిందంటే కనీసం ఆయన ముఖం కూడా చూడడానికి ఇష్టపడలేదు. దైవ ప్రేమలో నిమగ్నమైన హజరత్ గారు దేవునిపై అన్యాయమనే నిందను సహించలేకపోయారు. అయితే తదనంతరం అల్లాహతాలా ఆయనకు ప్రసన్నతను ప్రసాదించాడు. ఆ వ్యక్తి అటువంటి అజ్ఞానపు ఆలోచనల నుండి బయటపడి అహ్మదీ అయ్యారు. ఇదే విధంగా హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మరొక కథనాన్ని కూడా వివరించారు. హజరత్ మున్షీ జఫర్ అహ్మద్ కపూర్ థల్వి ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఇలా వివరించారు. హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాంకు తల తిరగడం వంటి అనారోగ్యం ఉండేది. ఆ వ్యాధి చికిత్సలో నైపుణ్యం కలిగిన ఒక వైద్యుడి గురించి తెలియడంతో ఖర్చులు పంపించి ఎక్కడో దూరం నుండి ఆయన్ను పిలిపించారు. ఆ వైద్యుడు హజరత్ గారిని పరీక్షించి ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని 2 రోజుల్లో నయం చేస్తాను. మిమ్మల్ని పూర్తిగా బాగు చేసే బాధ్యత నాది. ఈ మాట వినగానే హజరత్ గారు లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే హజరత్ మౌల్వీ నూరుద్దీన్ గారికి ఒక చీటీ రాస్తూ, నేను ఈ వ్యక్తి వద్ద చికిత్స చేయించుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఇతనేమిటి దేవుడిలా మాట్లాడుతున్నాడు, అంటే దేవుడిలా ప్రకటించుకుంటున్నాడు. అతనికి తిరిగి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు అదనంగా మరో 25 రూపాయలు ఇచ్చి పంపించి వేయండి అని లోపల నుండి వర్తమానం పంపారు. ఆయన ఆదేశం ప్రకారమే ఆ వైద్యుడిని పంపించి వేశారు. అప్పుడు హజరత్ గారు ఇలా అన్నారు, నేను నయం చేస్తాను అని అతను అంటున్నాడు. అల్లాహతాలా తప్ప బాగు చేసే శక్తి ఎవరికీ ఉంది. అసలైన స్వస్థత చేకూర్చేవాడు కేవలం అల్లాహతాలా మాత్రమే. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మున్షీ జఫర్ అహ్మద్ గారు కపూర్ తల్వీకి సంబంధించిన మరొక కథనాన్ని ఇలా వివరించారు. రైల్వే ఇన్స్పెక్టర్గా పనిచేసే చౌదరి రుస్తుం అలీ ఖాన్ గారు ఉండేవారు. ఆయనకు నెలకు 150 రూపాయల జీతం వచ్చేది. ఆయన ఎంతో నిష్కపటమైన వ్యక్తి. జమాత్తో వారికి మంచి పేరు గలదు. ఆయన తన అవసరాల కోసం కేవలం 20 రూపాయలు ఉంచుకొని మిగిలిన జీతం మొత్తాన్ని హజరత్ గారికి పంపేవారు. ఇది ఆయన నిరంతరం అనుసరించే నియమం. ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి అనారోగ్యం చేయడంతో ఆయన తన భార్యతో కలిసి అబ్బాయిని తీసుకుని కాద్యాన్ వచ్చారు. వారు హజరత్ గారి నివాసంలోనే బస చేశారు. ఒకరోజు హజరత్ అక్దస్ ఇలా ప్రవచించారు, రాత్రి నేను ఒక కల కన్నాను.
అందులో ఎవరో నా దేవుడిని దూషిస్తున్నారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఆయన ఈ కల గురించి చెప్పిన మరుసటి రోజే చౌదరి గారి కుమారుడు మరణించాడు. ఉన్నది ఒక్కడే కొడుకు కావడంతో అతని తల్లి తీవ్రమైన ఆవేదనతో తట్టుకోలేకపోయింది. ఆ స్థితిలో ఆమె నోటి నుండి, ఓ కుర్రాడా, నువ్వు నాపై పెద్ద అన్యాయం చేశావు అంటే దేవుడిని ఉద్దేశించి అనే మాటలు వచ్చాయి. హజరత్ గారు, ఓ క్రూరుడా, నువ్వు నాపై పెద్ద అన్యాయం చేశావు అంటే దేవుడిని ఉద్దేశించి అనే మాటలు వచ్చాయి. హజరత్ గారు ఆ మాటలు విన్నారు. వెంటనే ఆయన బయటకు వచ్చారు. ఆయన చాలా బాధగా ఆగ్రహంగా కనిపించారు. ఆయన ఎంతో ఆవేశంతో వెంటనే ఈ స్త్రీ నా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించారు. అప్పుడు డాక్టర్ మీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ గారి తల్లిగారు, ఆమె ఎంతో వివేకవంతురాలు, చౌదరి గారి భార్యకు నచ్చచెప్పారు. హజరత్ గారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమెకు వివరించారు. అప్పుడు ఆ స్త్రీ పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుతూ ఇకపై నేను ఏడవను కూడా అని చెప్పింది. మీర్ గారి తల్లిగారు హజరత్ గారి వద్దకు వెళ్ళి ఆమెను క్షమించండి, ఆమె పశ్చాత్తాపపడుతోంది, ఏడవడం కూడా మానేసింది అని విన్నవించారు. దానికి హజరత్ గారు స్పందిస్తూ, సరే, ఆమెను ఉండనివ్వండి, ఇక అబ్బాయి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయండి అని ప్రవచించారు. షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి జీవిత విశేషాలను వివరిస్తూ ఒకచోట ఇలా రాశారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన సొంత మాటల్లో ఇలా ప్రవచించారు. నేను ఎప్పుడైనా డల్హౌజీ పర్వత ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడి పచ్చని కొండలను, ప్రవహించే నీటి ధారలను చూసి నా మనసుల్లో అల్లాహ్ తాలాను స్తుతించాలని ఆరాటం అప్రయత్నంగానే కలిగేది. ఆ ప్రకృతి ఒడిలో ఆరాధన చేయడం ఎంతో మధురంగా అనిపించేది. ఏకాంతంగా దేవుడిని స్మరించుకోవడానికి అక్కడ మంచి అవకాశం దొరుకుతుందని నేను భావించేవాణ్ణి. అదేవిధంగా దైవ ప్రేమలో ఉండే ఆ మాధుర్యం, అనురాగం గురించి వివరిస్తూ ఆయన ఒక చోట ఇలా అన్నారు. దేవుని సాన్నిహిత్యం వల్ల కలిగే ఒక తీయని దైవ ప్రేమ వారి దాసుల హృదయాల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ అల్లాహ్ను ప్రేమించే ఆ వ్యక్తులను కష్టాలనే రోట్లో వేసి దంచినా లేదా కఠినమైన యంత్రాల్లో వేసి పిండినా వారి నుండి వచ్చే రసం కేవలం దైవ ప్రేమ తప్ప మరేమీ కాదు. అంటే దైవ ప్రేమికుల హృదయాల్లో అల్లాహ్ పట్ల అంతటి గాఢమైన ప్రేమ ఉంటుంది. వారిని ఏ రోట్లో వేసి దంచినా, గ్రైండర్లో వేసి పిండినా లేదా ఏదైనా యంత్రంలో వేసి రసాన్ని పిండినా అందులో మీకు దైవ ప్రేమ తప్ప మరే ఇతర పదార్థం కనిపించదు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మలిక్ మౌలా బక్ష్ గారి నుండి ఉటంకిస్తూ మరొక కథనాన్ని ఇలా వివరించారు. సాహెబ్జాదా మిర్జా ముబారక్ అహ్మద్ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి పట్ల హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి ఆందోళన, చింత అందరికీ తెలిసేది. సాహెబ్జాదా గారు మరణించినప్పుడు సర్దార్ ఫజల్ హక్ గారు, డాక్టర్ ఇబాదుల్లా గారు, మలిక్ మౌలా బక్ష్ గారు సంతాపం తెలపడానికి కాద్యాన్ వచ్చారు. అయితే హజరత్ వారు మసీదులోకి వచ్చినప్పుడు వారు మునుపటి కంటే చాలా ప్రసన్నంగా, సంతోషంగా కనిపించారు. సాహెబ్జాదా గారి మరణం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు హజరత్ గారు ఇలా అన్నారు. ముబారక్ అహ్మద్ మరణించాడు. నా దేవుని మాట నెరవేరింది. ఈ అబ్బాయి త్వరగా మరణిస్తాడు లేదా దైవభక్తి గలవాడు అవుతాడని దేవుడు ముందే తెలియజేశాడు. కాబట్టి అల్లాహ్ అతడిని తన వద్దకు పిలిపించుకున్నాడు. ఒక్క ముబారక్ అహ్మద్ ఏంటి, ఒకవేళ 1000 మంది కుమారులు ఉండి ఆ 1000 మంది మరణించినా సరే నా దేవుడు సంతోషంగా ఉంటే చాలు. అతని మాట నెరవేరడమే నా సంతోషం. ఈ పరిస్థితిని చూసిన వారు, మేము సంతాపం తెలపడానికి వెళ్ళాము, కానీ మాలో ఎవరికీ బాధను వ్యక్తం చేసే ధైర్యం కలగలేదు అని చెప్పుకున్నారు. హజరత్ నవాబ్ ముబారకా బేగం గారిలా వ్రాశారు. అల్లాహ్ తాలాతో వారికున్న నిజమైన ప్రేమ ప్రతి క్షణం కనిపిస్తూ ఉండేది. ఒకసారి వారు ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉండటం నేను చూశాను. వారెంతో వేదనతో తమ దేవుణ్ణి, తమ ప్రియతముడిని పిలుస్తున్నారు. తమ నాలుకపై నా ప్రియమైన అల్లాహ్, నా ప్రియమైన అల్లాహ్ అనే మాటలు పదే పదే వస్తున్నాయి. ఇది నేను స్వయంగా చూశాను. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమికులు. వారు తమ దయామయుడైన ప్రభు ప్రేమికులు. వారి ముఖంపై ఆ ప్రేమపు కాంతి ఉండేది. వారి మాటల్లో అదే కాంతి ప్రవహించేది. వారి నాలుక నుండి అదే కాంతి బుగ్గలు ఉబికి వచ్చేవి. కానీ కళ్ళు లేని అంధులు దానిని చూడలేకపోయారు. లుధియానాకు చెందిన ప్రముఖ సత్యమూర్తులు, పుణ్యాత్ములు హజరత్ మున్షి
అహ్మద్ జాన్ గారు హజ్ యాత్రకు వెళ్తున్నప్పుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని అనువాదం ఇక్కడ ఉంది. ఈ అల్పుడు నిస్సహాయుడైన వాని వినమ్రపూర్వకమైన విన్నపాన్ని ఒకటి గుర్తుంచుకోండి. అల్లాహ్ తాలా అనుగ్రహంతో మీకు బైతుల్లా అనగా ఖానా కాబా దర్శనం కలిగినప్పుడు ఆ పవిత్రమైన మకామె మెహమూద్ వద్ద అల్లాహ్ యొక్క ఈ అతి సామాన్య దాసుడి తరపున ఇవే పదాలతో అత్యంత వినమ్రతతో నిస్సహాయతతో నిండు హృదయంతో ఇలా వేడుకోండి. ఓ అర్హమర్రాహిమీన్, భారతదేశంలో ఉన్న నీ అల్పుడు, నిస్సహాయుడు, దోషి మరియు అయోగ్యుడైన దాసుడు గులాం అహ్మద్ చేస్తున్న విన్నపం ఇది. ఓ అర్హమర్రాహిమీన్, నువ్వు నాపై ప్రసన్నుడవు అవ్వు. నా తప్పులను పాపాలను క్షమించు. ఎందుకంటే నువ్వు క్షమాశీలివి, దయామయుడివి. నీకు అత్యంత ఇష్టమైన పనులనే నా ద్వారా చేయించు. నాకు మరియు నా అహంకు మధ్య తూర్పు పడమరల మధ్య ఉన్నంత దూరాన్ని కలిగించు. నా జీవితం, నా మరణం, నాకు ఉన్న ప్రతి శక్తిని నీ మార్గంలోనే అంకితం చెయ్యి. నీ ప్రేమలోనే నన్ను బ్రతికించు. నీ ప్రేమలోనే నన్ను మరణింపజేయి. నీ పరిపూర్ణ ప్రేమికులలోనే నన్ను పునరుత్థానం చేయి. ఓ అర్హమర్రాహిమీన్, ఏ పనిని ప్రచారం చేయడానికి నువ్వు నన్ను నియమించావో, ఏ సేవ కోసం నా హృదయంలో ఉత్సాహాన్ని నింపావో దానిని నీ అనుగ్రహంతో ముగింపు వరకు చేర్చు. ఈ అల్పుడి చేతుల మీదుగా ఇస్లాం సత్యానికి నిదర్శనాన్ని, వ్యతిరేకులపై ఇస్లాం గొప్పతనం తెలియని వారందరిపై పూర్తి చేయి. ఈ అల్పుడిని, అతని నిష్కల్మషమైన అనుచరులను, సహచరులను నీ క్షమాభిక్ష కరుణ నీడలో ఉంచి వారి ధర్మం, లోకం బాధ్యతను నువ్వే వహించు. వారందరినీ నీ స్వర్గంకు చేర్చు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, వారి సంతానంపై మరియు వారి సహచరులపై అత్యధికంగా దురూద్ సలాం శుభాలను కురిపించు. నేను ఈ ప్రార్థనలోని కొన్ని భాగాలను మాత్రమే చదివాను. బహుశా మధ్యలో కొన్ని భాగాలు ఉండిపోయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ హజరత్ మున్షి గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి ఆజ్ఞానుసారం ఆ సంవత్సరం హజ్ అక్బర్ సందర్భంలో తన జమాత్తో కలిసి బైతుల్లా అరఫాత్ మైదానంలో ఈ ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలోని ప్రతి పదం దైవ ప్రేమతో ఎలా నిండి ఉందో మనం చూడవచ్చు. ఏకేశ్వరునిపై ఉన్న అనురాగం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. దేవునిపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ ఆ పదాలలోని అణువణువున ఉట్టిపడుతోంది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా ప్రవచించారు: నేను చెబుతున్నాను, ఒకవేళ అల్లాహ్ తాలాను ప్రేమించినందుకు, ఆయనకు అతనికి విధేయుడిగా ఉన్నందుకు నాకు అత్యంత కఠినమైన శిక్ష విధిస్తారని ఎవరైనా నమ్మబలికినా సరే, నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, నా స్వభావం ఎలాంటిదంటే ఆ బాధలను, కష్టాలను కూడా నేను ఒక రకమైన మధురమైన అనుభూతిగా, ప్రేమ నిండిన ఉత్సాహం, తపనతో భరించడానికి సిద్ధంగా ఉంటాను. అటువంటి వేదన, దుఃఖం ఎదురవుతుందని తెలిసినప్పటికీ దేవుని ఆజ్ఞ పాలన నుండి ఒక్క అడుగు బయటకు వేయడాన్ని కూడా 1000 చావుల కంటే భయంకరమైనదిగా మరియు కష్టాలన్నింటికీ నిలయంగా నా మనసు భావిస్తుంది. తర్వాత వారు అలైహిస్సలాం ఇలా ప్రవచించారు: ప్రతి వస్తువుపై సర్వశక్తిమంతుడైన ఒక దేవుడు ఉన్నాడని ఇప్పటికీ తెలుసుకోలేకపోయిన మనిషి ఎంత దురదృష్టవంతుడు. మా స్వర్గం మా దేవుడే. మా అత్యున్నతమైన ఆనందాలు మా దేవునిలోనే ఉన్నాయి. ఎందుకంటే మేము అతన్ని చూశాం, ప్రతి అందాన్ని అతనిలోనే కనుగొన్నాం. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే పొందదగ్గ సంపద ఇది. సర్వస్వాన్ని కోల్పోయినా సరే కొనదగ్గ మాణిక్యం ఇది. ఓ వంచితులారా, ఆ చెలిమ వైపు పరిగెత్తండి. అది మిమ్మల్ని తృప్తిపరుస్తుంది. అది మిమ్మల్ని రక్షించే జీవధార. నేనేం చేయాలి? ఈ శుభవార్తను మీ హృదయాల్లో ఎలా నాటాలి? మీ దేవుడు ఇగో ఇక్కడే ఉన్నాడు అని ప్రజలకు వినిపించేలా ఏ డప్పు కొట్టి బజార్లలో చాటింపు చేయాలి? ప్రజల చెవులు తెరుచుకోవడానికి నేను ఏ మందుతో చికిత్స చేయాలి? మీరు గనుక దేవుని వారైతే నిశ్చయంగా దేవుడు మీవాడే అవుతాడని నమ్మండి. మీరు నిద్రిస్తున్నా అల్లాహ్ తాలా మీకోసం మేల్కొని ఉంటాడు. మీరు శత్రువు పట్ల అప్రమత్తంగా లేకపోయినా దేవుడు అతడిని గమనిస్తూ ఉంటాడు మరియు అతడి కుతంత్రాలను భగ్నం చేస్తాడు. మీ దేవునిలో ఎటువంటి శక్తులు ఉన్నాయో మీకు ఇంకా తెలియదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఈ లోకం కోసం మీరు ఇంతగా దుఃఖించే రోజు వచ్చేది కాదు. ఒక నిధిని తన దగ్గర ఉంచుకున్న వ్యక్తి ఒక్క పైసా పోయిందని ఏడుస్తాడా, కేకలు వేస్తాడా, లేదా ప్రాణాలు కోల్పోతాడా?
ఒకవేళ ప్రతి అవసరంలోనూ ఆదుకునే దేవుడనే నిధి గురించి మీకు తెలుసుంటే ఈ లోకం కోసం మీరు ఇంతలా వివశులు ఎందుకు అవుతారు? దేవుడు ఒక ప్రియమైన నిధి. అతన్ని గౌరవించండి. మీ ప్రతి అడుగులోనూ అతడు మీకు తోడుగా ఉంటాడు. అతడు లేకుండా మీరు ఏమీ లేరు. అలాగే మీ వనరులు, ఉపాయాలు కూడా ఏమీ చేయలేవు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం దైవ ప్రేమను ఎంతో మధురమైన శైలిలో వ్యక్తపరుస్తూ ఇలా ప్రవచించారు: ఓ నా దేవుడా, నా ప్రభువా, నా ప్రియమైన యజమాని, నా ప్రాణప్రియుడా, లోకం నన్ను అవిశ్వాసి అని అంటుంది. కాని నీకంటే ప్రియమైన వారు నాకు ఎవరైనా దొరుకుతారా? ఒకవేళ ఉంటే వారి కోసం నిన్ను వదిలేసేవాడిని. కానీ నేను చూస్తున్నాను, లోకం నన్ను మర్చిపోయినప్పుడు, నా మిత్రులకు లేదా శత్రువులకు నేను ఏ స్థితిలో ఉన్నానో తెలియనప్పుడు ఆ సమయంలో నువ్వు నన్ను మేల్కొల్పుతావు. ఎంతో ప్రేమతో, అనురాగంతో బాధపడకు, నేను నీతో ఉన్నానని చెబుతావు. అలాంటప్పుడు ఓ నా దేవుడా, ఇన్ని ఉపకారాలు పొంది కూడా నిన్ను వదిలివేయడం ఎలా సాధ్యం? అస్సలు సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇంకా ఇలా అన్నారు: నాకు తెలిసిన నీ సంకేతాలను నేను లెక్కించలేను. నువ్వే నా దేవుడవని నేను నిన్ను గుర్తించాను. అల్లాహ్ తాలాను సంబోధిస్తూ వారిలా అన్నారు: తల్లిని చూడగానే పసిబిడ్డ ఏ విధంగా ఉత్సాహంతో ఉరకలేస్తాడో, నీ నామాన్ని వినగానే నా ఆత్మ కూడా అలాగే ఉరకలేస్తుంది. కానీ చాలామంది నన్ను గుర్తించలేదు, నన్ను అంగీకరించలేదు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన ఆరాధ్యుడైన హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం వల్ల కలిగిన దైవ ప్రేమ ఇది. ఇదే ప్రేమని తన జమాత్కు కూడా వారు బోధించారు. వారిలా అన్నారు: ప్రతి త్యాగానికి సిద్ధంగా ఉండండి. మీరు అల్లాహ్ కోసం త్యాగం చేసినప్పుడు, అతనిపై ప్రేమను వ్యక్తపరిచి అతని హక్కును నెరవేర్చినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాడు. ప్రతి శత్రువు నుండి, ప్రతి కష్టం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అతని ప్రసన్నత కోసం మీరు చేసే ప్రతి పనికి అల్లాహ్ ఈ లోకంలోనూ పరలోకంలోనూ అపారమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తాలా మనందరినీ తనకు ఇష్టమైన ప్రేమికులుగా మార్చుగాక. ఆమీన్. గత రాత్రి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమైందని అందరికీ తెలుసు. ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ సంవత్సరం మనందరి పాలిట అపారమైన శుభాలను తెచ్చే సంవత్సరంగా ఉండాలని ప్రార్థించండి. అల్లాహ్ తాలా విరోధుల, శత్రువుల కుతంత్రాలను మట్టిలో కలిపి జమాత్కు మునుపటి కంటే గొప్పగా పురోగతిని ప్రసాదించుగాక. మనం విదేశాలలో, ముఖ్యంగా స్వేచ్ఛాయుతమైన దేశాలలో ఉండి కొత్త సంవత్సర వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ఇటువంటి సమయంలో జైళ్లలో మగ్గుతున్న మన ఖైదీ సోదరులను కూడా మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి. గతంలో నేను వివరించినట్లుగా పాకిస్తాన్ జైలులో ఉన్న ముబారక్ సానీ గారికి మరియు ఇతర ఖైదీలకు కఠిన శిక్షలు విధించారు. ఆ స్థితిలో కూడా వారు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. అల్లాహ్ ప్రసన్నత కోసం వారు ఈ ఇనుప సంకెళ్లను ధరించారు. అల్లాహ్ తాలా వారి విడుదలకు త్వరగా మార్గాలను సుగమం చేయుగాక. మనకు మరియు కష్టాల్లో ఉన్న అహ్మదీయులందరికీ దైవ ప్రేమ పట్ల అవగాహన మునుపటి కంటే ఎక్కువగా కలుగుగాక. కష్టాల వల్ల దేవునిపై మనకున్న ప్రేమ తగ్గకుండా మరింత వృద్ధి చెందాలి. ప్రపంచంలోని బాధితుల కోసం కూడా ప్రార్థించండి. అల్లాహ్ తాలా బాధితులందరినీ అణచివేతదారుల నుండి విముక్తం చేసి ప్రపంచంలో శాంతిని నెలకొల్పుగాక. నమాజ్ తర్వాత నేను 3 పరోక్ష అంత్యక్రియల ప్రార్థనలు చేయిస్తాను. అందులో మొదటి వ్యక్తి గురించి ఇక్కడ ఉంది. రిహానా బాసిమా గారు, సయ్యద్ అహ్మద్ సాహెబ్ నాసిర్ గారి భార్య. ఈమె గత కొన్ని రోజుల క్రితం 90 ఏళ్ల వయసులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లా అనుగ్రహంతో ఆమె మూసియానగా వసియత్ చేసినవారు. ఈమె హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి ముని మనవరాలు, హజరత్ మిర్జా సుల్తాన్ అహ్మద్ రజల్లాహు అన్హు గారి మనవరాలు, హజరత్ మిర్జా అజీజ్ అహ్మద్ రజల్లాహు అన్హు గారి కుమార్తె మరియు హజరత్ మీర్ ఇస్హాక్ రజల్లాహు అన్హు గారి మనవరాలు. వివాహం తర్వాత ఆమె తన భర్తతో కలిసి తూర్పు ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్లారు. అక్కడ కూడా ఆమె లజనా పనుల్లో చురుగ్గా పాల్గొని సంస్థాగత స్థాయిలో ఎంతో సేవ చేశారు. ఆమె 2 కుమారులు వాక్వే జిందగీ వారిలో సయ్యద్ తాహిర్ అహ్మద్ గారు రబ్వాలోని అంజుమన్ అహ్మదియా అడిషనల్ నాజిర్ ఇషాత్గా మరియు సయ్యద్ ముజఫర్ అహ్మద్ గారు నిజామత్ జాయదాద్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమెకు 3 కుమారులు ఉన్నారు. ఒకరు అనీస్ అహ్మద్ గారు, ఆమె కుమార్తె సుల్తానా డాక్టర్ మిర్జా సుల్తాన్ అహ్మద్ గారి భార్య. అలాగే మరో కుమార్తె ఫర్హానా
మిర్జా కలీం అహ్మద్ గారి భార్య మరియు సాహెబ్జాదా మిర్జా నసీం అహ్మద్ గారి కోడలు. ఆమె కుమారుడు సయ్యద్ తాహిర్ అహ్మద్ గారు తెలుపుతూ ఆమెకు పవిత్ర ఖురాన్ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉండేదని, క్రమం తప్పకుండా అధికంగా పవిత్ర ఖురాన్ పారాయణం చేసేవారని చెప్పారు. ఖిలాఫత్ పట్ల ఆమెకు అపారమైన ప్రేమ, అభిమానం ఉండేది. ఆమె పిల్లలందరూ ఇదే విషయాన్ని వ్రాశారు. ఆమె తన పిల్లల్లో కూడా అవే లక్షణాలను పెంపొందించారు. ఆమె కుమారుడు అనీస్ అహ్మద్ వ్రాస్తూ ఆమె అందరి సుఖదుఖాల్లో తప్పక పాలు పంచుకునేవారని, ముఖ్యంగా చందా చెల్లించాలని తమకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారని, అలాగే ఐచ్ఛిక ఉపవాసాల వైపు కూడా తమ దృష్టిని మళ్లించేవారని పేర్కొన్నారు. అల్లాహతాలా ఆమె ఆత్మకు శాంతి చేకూర్చి ఉన్నత స్థాయిలను ప్రసాదించుగాక. ఆమె కుమార్తె ఫర్హానా ఫౌజియా ఇలా చెబుతున్నారు: నేను చిన్నప్పటి నుండి మా అమ్మను తహజ్జుద్ ప్రార్థన క్రమం తప్పకుండా చేయడం చూశాను. ఆమె స్వయంగా నమాజులు సమయానికి పాటించడమే కాకుండా పిల్లలమైన మాకు కూడా సమయానికి నమాజ్ చదవమని బోధించేవారు. పవిత్ర ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయడం వల్ల ఆమెకు పెద్ద పెద్ద అధ్యాయాలు నోటికి వచ్చేవి. మేము ఖురాన్ చదివేటప్పుడు గట్టిగా చదవమని ఆమె చెప్పేవారు. ఖురాన్ను పదే పదే చదవడం, లోతుగా అధ్యయనం చేయడం వల్ల ఆమెకు ఒక ప్రత్యేక నైపుణ్యం ఉండేది. మేము ఎక్కడో దూరంగా కూర్చొని చదువుతున్నా ఒకవేళ ఏదైనా తప్పు దొర్లితే వెంటనే దాన్ని సరిదిద్దేవారు. అలాగే ఆమెకు అతిథి మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం. గతంలో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు ఉండేవి కావు. శీతాకాలంలో గీజర్లు లేదా బాయిలర్లు అందుబాటులో లేనప్పుడు ఆమె తెల్లవారుజామున లేచి అతిథులు వుజూ చేసుకోవడానికి నీళ్లను స్వయంగా వేడి చేసేవారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రహమహుల్లా గారికి ఆమె భర్త సయ్యద్ అహ్మద్ గారితో, హజరత్ డాక్టర్ మీర్ ఇస్మాయిల్ గారి కుమారుడితో మంచి స్నేహం ఉండేది. వారు ప్రయాణములు ఉన్నప్పుడు వీరి ఇంట్లోనే బస చేసేవారు. ఖలీఫా గారు స్వయంగా ఒకసారిలా ప్రస్తావించారు: ఆమె తెల్లవారుజామునే లేచిన వుజూ కోసం స్నానాల గదిలో వేడి నీళ్లు సిద్ధంగా ఉంచేవారు. ఒకరోజు ఆమెకు శ్రమ కలిగించకూడదని నేను స్వయంగా త్వరగా లేచి నీళ్లు వేడి చేసుకోవాలనుకున్నాను. నేను చాలా త్వరగా లేచినప్పటికీ అప్పటికే అక్కడ వేడి నీళ్లు సిద్ధంగా ఉండడం చూశాను. ఆమె జీవితంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎంతో నేర్పుతో తన ఇంటిని చక్కదిద్దుకున్నారు. ఆమె జీవితం ఎంతో క్రమశిక్షణతో మరియు సేవాభావంతో నిండి ఉంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వారు మొదట కెన్యాలో ఉండేవారు. కానీ హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమౌల్లా గారి ఆదేశం మేరకు వారు తిరిగి పాకిస్తాన్కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక పరిస్థితులు మునుపటిలా కెన్యాలో ఉన్నంత సౌకర్యంగా లేకపోయినా ఆమె వాటన్నిటిని ఎంతో సంతోషంగా, ఓర్పుతో భరించారు. ఆమె సోదరి అతీకా ఫర్జానా ఇలా చెబుతున్నారు: ఆమెకు జమాత్ పట్ల అపారమైన గౌరవం, అభిమానం ఉండేది. జమాత్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినడానికి ఇష్టపడేవారు కాదు. అలాగే ఆమె మరో పెద్ద సోదరి దుర్రె షెహవార్ దుర్దానా ఇలా అన్నారు: ఆమెకు తెల్లవారుజామున తహజ్జుద్ సమయానికి నిద్ర లేవడం అలవాటు. అలారం లేకపోయినా ఆమె ఖచ్చితంగా నిద్ర లేచేవారు. నాకు 5 కుమార్తెలు ఉన్నందున వారి భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందుతుంటే ఆమె నన్ను ఓదారుస్తూ ఏమీ పర్వాలేదు, అల్లాహతాలా వారికి మంచి సంబంధాలు కుదురుస్తాడు అని చెప్పేవారు. అన్నట్లుగానే అల్లా అనుగ్రహంతో అందరికీ మంచి సంబంధాలు కుదిరాయి. ఆమె ఎంతో సహనశీలి, కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తిత్వం ఆమెది. గొప్ప ధైర్యవంతురాలు ఆమె అని ఆమె సోదరి కొనియాడారు. అల్లాహతాలా ఆమె పట్ల క్షమ, కరుణను చూపిస్తూ ఉన్నత స్థానాలను ప్రసాదించుగాక. తదుపరి ప్రస్తావన శ్రీమతి ఇఫ్ఫత్ హలీం గారి గురించి. ఈమె లైబేరియా దేశపు లజ్నా ఇమావుల్లా మాజీ నేషనల్ ప్రెసిడెంట్. ఈమె లైబేరియాలోని మన్రోవికియా క్లినిక్ ఇన్ఛార్జ్ మరియు వాకిఫ్ జిందగీ అయిన డాక్టర్ అబ్దుల్ హలీం గారి భార్య. అనారోగ్య కారణాల వల్ల బహుశా చికిత్స కోసం హాలండ్ వెళ్లిన ఆమె డిసెంబర్ 21న తన 59వ ఏట మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. దైవానుగ్రహంతో ఆమె 3వ వంతు మూసియా. ఆమె కుటుంబంలో అహ్మదియత్ ఆమె ముత్తాత గౌరవనీయులైన ముహమ్మద్ అలీ గారి ద్వారా ప్రవేశించింది. ఆయన హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ రజల్లాహు అన్హు గారి చేతుల మీదుగా బయత్ చేశారు. జూలై 2004లో ఆమె తన భర్తతో కలిసి లైబేరియాకు వెళ్లారు. అక్కడ 21 సంవత్సరాల పాటు నివసించారు. ఆ సమయంలో ఆమె 2-3 సార్లు లజ్నా ప్రెసిడెంట్గా సేవ చేసే అవకాశం పొందారు. మరణించే సమయానికి కూడా ఆమె లజ్నా ప్రెసిడెంట్గానే సేవ చేస్తున్నారు. ఆమె క్రమం తప్పకుండా తహజ్జుద్ ప్రార్థనలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు మరియు ప్రతిరోజు ఖురాన్ పారాయణం చేసేవారు. ఖిలాఫత్ పట్ల ఆమెకు విడదీయలేని అనుబంధం, ప్రేమ ఉండేది. తన సంస్థాగత బాధ్యతలను అత్యంత నిష్కల్మషంగా నిర్వహించేవారు.
ఆర్థిక పరమైన పిలుపులకు ఎంతో ఉత్సాహంగా స్పందించేవారు. సదకా మరియు దాన ధర్మాలు విరివిగా చేసేవారు. ఆమె మృదు స్వభావి, అతిథి ప్రియురాలు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని తపన కలిగిన పుణ్యమూర్తి. ఆమె స్వయంగా పవిత్ర ఖురాన్ పారాయణం చేయడమే కాకుండా లజ్నా సభ్యుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించేవారు. పిల్లలకు ఖురాన్ నేర్పించి వారి ఆమీన్ కూడా చేయించేవారు. ఆమెలో అతిథి మర్యాద అనేది ఒక గొప్ప గుణం. ఎవరైనా వస్తే కేవలం 1-2 రోజులు మాత్రమే కాకుండా అనేక రోజుల పాటు వారు అక్కడే ఉండేవారు. ఆమె ఎంతో ప్రసన్నంగా వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. రమజాన్ నెలలో పేదలకు, అవసరార్థులకు క్రమం తప్పకుండా సెహరీ, ఇఫ్తారీ ఏర్పాటు చేయించేవారు. ఆమెను ఎరిగిన ప్రతి ఒక్కరూ ఈ గొప్ప గుణాన్ని ఎంతో ప్రేమతో గుర్తు చేసుకుంటారు. అల్లాహ్ ఆమె సేవలను అంగీకరించి ఆమెకు ఉన్నత స్వర్గలోకి ప్రాప్తిని ప్రసాదించుగాక. ఒక విభాగం అధ్యక్షురాలు ఆరిఫా గారిలా చెబుతున్నారు. ఆమె నమాజుల పట్ల ఎంత నిబద్ధతతో ఉండేవారు. ఒకవేళ ఏదైనా పనిలో నిమగ్నమే ఉన్నప్పుడు నమాజ్ సమయం అయితే ముందు మనం నమాజ్ చదువుదాం, ఆ తర్వాతే మిగిలిన పనిని చేసుకుందాం అని వారు చెప్పేవారు. ముందు పని పూర్తి చేసి ఆ తర్వాత నమాజ్ చదువుదామనే ఆలోచన ఆమెకు అస్సలు ఉండేది కాదు. ఆమెకు ఎప్పుడు నమాజే మొదటి ప్రాధాన్యత. అక్కడి మిషనరీ ముబల్లిగ్ ఫర్రూక్ షబ్బీర్ గారిలా అన్నారు. ఒకవేళ ఇఫ్ఫత్ హలీం గారి వ్యక్తిత్వాన్ని కొన్ని పదాలలో చెప్పాలంటే ఆమె అహ్మదీయతునకు నిజమైన ప్రతిరూపమని చెప్పడం సరిపోతుంది. అలాగే అక్కడ స్థానిక లైబేరియన్ మిషనరీ అయిన మోమో క్రోమా గారిలా పేర్కొన్నారు. నేను అనేక సందర్భాల్లో ఆమెను కలిసి మాట్లాడాను. ప్రతిసారి నాకు ఎలా అనిపించిందంటే తన బిడ్డల పట్ల అపారమైన ప్రేమను కురిపించే ఒక తల్లితో మాట్లాడుతున్నట్లు అనిపించేది. నిజానికి ఆమెకు సొంత సంతానం లేదు. ఆమె భర్తతో పాటు ఆమె పెంచిన 2 పిల్లలు ఉన్నారు. ఒకరు తన భర్త సోదరుని కుమార్తె. ప్రస్తుతం ఆమెకు 14 ఏళ్లు చదువుకుంటోంది. మరొకరు లైబేరియన్ బాలుడు అహ్మద్ మస్రూర్ సింగ్బా. అతడిని చిన్నతనంలోనే దత్తత తీసుకుని తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేసి చదివించారు. ప్రస్తుతం అతను ఘానాలోని జామియా అహ్మదియా ఇంటర్నేషనల్లో 5వ తరగతిలో చదువుతున్నాడు. అల్లాహ్ ఈ పిల్లల పట్ల ఆమె చేసిన ప్రార్థనలను అంగీకరించుగాక. ఆమె పట్ల క్షమ, కరుణను చూపుతూ ఉన్నత స్థానాలను ప్రసాదించుగాక. 3వ ప్రస్తావన ఈజిప్టుకు చెందిన గౌరవనీయులైన అబ్దుల్ అలీం అల్ బర్బరీ గారి గురించి. వీరు కూడా గత కొన్ని రోజుల క్రితం 64 ఏళ్ల వయస్సులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మృతుడు ఎంతో పుణ్యాత్ముడు, నిష్కల్మషమైన మనసున్న వ్యక్తి, అంకిత భావం కలిగిన అహ్మదీ. దైవానుగ్రహంతో ఆయన భార్య, కుమార్తె కూడా అహ్మదీలు. ఆయన భార్య ఇలా వ్రాశారు: నా భర్తకు దేవునిపై ఎంతటి ప్రేమ ఉండేదంటే ఆయన కేవలం దేవుని నామస్మరణ చేయడానికే జన్మించారా అన్నట్లుగా ఉండేవారు. ఆయనెంతో సద్గుణవంతుడు. ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడేవారు కాదు. మా 31 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆయన నాకు ఎన్నడూ ఎటువంటి బాధ కలిగించలేదు. ఒక ఉత్తమమైన పుణ్యాత్ముడైన భర్తగా మిగిలారు. అబ్దుల్ అలీం గారు ఆయన కుమార్తె 2008లో ఎంటీఏ అల్ అరబియా ఛానల్ చూసిన తర్వాత బయత్ చేసి అహ్మదీయతును స్వీకరించారు. దీని గురించి ఆయన భార్య ఇలా వ్రాశారు: వారు అహ్మదీలుగా మారినప్పుడు నేను తీవ్రంగా వ్యతిరేకించాను. వారి కోసం ఎన్నో ఇబ్బందులు సృష్టించాను. మా ఇంటి సభ్యులను పిలిపించి మరీ వారిని ఎదిరించాను. కానీ తండ్రి, కూతుళ్ళు ఇద్దరు ఎంతో ఓర్పుతో భరించారు. ఒకరోజు నా భర్త నమాజ్ చదివిన తర్వాత గట్టిగా ప్రార్థిస్తూ ఉండటం నేను విన్నాను. ఆయన నా గురించి పదే ఇలా వేడుకుంటున్నారు: ఓ నా ప్రభు, అయితే నా భార్యకు సన్మార్గాన్ని ప్రసాదించు, లేదా ఆమెను నా నుండి ఎక్కడైనా దూరంగా తీసుకువెళ్ళు. ఆ ప్రార్థన నన్ను ఎంతో ప్రభావితం చేసింది. కానీ నేను ఆ విషయం ఆయనకు చెప్పలేదు. నేను కూడా ప్రార్థిస్తూనే ఉన్నాను. చివరికి 1 నెల తర్వాత దేవుని అనుగ్రహంతో నా మనసు మారిపోయింది. నాకు కూడా బయత్ చేసే భాగ్యం కలిగింది. ప్రజలు తరచుగా మాకు సరైన మార్గదర్శకత్వం దొరకడం లేదని అంటుంటారు. కానీ ఎవరైతే నిష్కల్మషమైన హృదయంతో సన్మార్గాన్ని కోరుకుంటారో అల్లాహ్ వారికి తప్పక మార్గం చూపుతాడని ఈ సంఘటన నిరూపిస్తోంది. బయత్ చేసిన తర్వాత ఆయన సోదరులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆయన తన విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు. ఆయన్ను అహ్మదీయత్ నుండి మళ్లించడానికి ఆయన సోదరులు ఒక ప్రసిద్ధ మౌల్వీని పిలిపించారు. కానీ ఆ మౌల్వీ ప్రయత్నం విఫలమైంది. దీని గురించి ఆయన భార్య ఇలా వ్రాశారు: నా భర్త తనదైన శైలిలో అతనికి ఒకటే సమాధానమిచ్చాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సత్యం నాకు స్పష్టంగా అర్థమైంది. అది నా హృదయంలో ఎంతగా నాటుకుపోయిందంటే నేను నా విశ్వాసం నుండి వెనక్కి తగ్గలేను. ఎందుకంటే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి ద్వారానే నాకు అల్లాహ్ నిజమైన జ్ఞానం లభించింది.
దీనిని నేను ఏ ధరకైనా వదులుకోలేను. చూడండి, హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు ప్రజల హృదయాల్లో దైవ ప్రేమను ఎలా నింపారు. ఇది ఒక నిదర్శనం. ఆయన ఆరాధనల కోసం ఎంతో శ్రమించేవారు. ఆయన భార్య ఇంకా ఇలా చెప్పారు, ఆయన 11 ఏళ్ల పాటు అనారోగ్య బాధలను అనుభవించారు. కానీ ఎల్లప్పుడూ సహనంతో దేవుని చిత్తానికి లోబడి ఉండేవారు. ఎవరైతే అల్లాహ్ను కలుసుకోవాలని ఇష్టపడతారో అల్లాహ్ కూడా వారిని కలుసుకోవాలని ఇష్టపడతాడని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. తన చివరి రోజుల్లో మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ఆయన నోటి నుండి అల్లాహ్ అల్లాహ్ అనే పదాలే వినిపించేవి. ఈజిప్టు జమాత్ ప్రెసిడెంట్ గారిలా తెలిపారు, నేను ఆయనలో ఎల్లప్పుడూ జమాత్ మరియు ఖిలాఫత్ పట్ల సహజమైన నిష్కల్మషమైన ప్రేమాభిమానాలను చూశాను. కొందరు వ్యక్తులు ఆయన్ను గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన తన బయత్ విశ్వాసంపై ఎంతో దృఢంగా నమ్మకంగా నిలబడ్డారు. ఆయన మరణించినప్పుడు గ్రామానికి చెందిన వందలాది మంది అహ్మదీయేతరులు అహ్మదీలతో కలిసి ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆయన కుమారుడు అహ్మదీ కానప్పటికీ తన తండ్రి మరణానికి ముందే చేసిన వసియత్ ప్రకారం నా జనాజా ప్రార్థన అహ్మదీలు చేయించాలని కోరారు. దాని ప్రకారమే జమాత్ ప్రెసిడెంట్ గారు అహ్మదీయేతరుల మసీదుకు వెళ్లి జనాజా నమాజ్ చేయించారు. అందులో అహ్మదీయేతరులు కూడా పాల్గొన్నారు. ఆయన కుమారుడు అహ్మదీ కాకపోయినా మంచి సంస్కారం కలవాడు. ప్రస్తుతం జమాతు గురించి పరిశోధన చేస్తున్నాడు. అల్లాహ్ తాలా మృతుని పట్ల క్షమ కరుణను చూపుగాక. తాహిర్ నదీం గారు కూడా ఆయన గురించి ఇలా వ్రాశారు, కొన్నేళ్ల క్రితం నేను ఈజిప్టు వెళ్ళినప్పుడు ఆయన్నే కలిశాను. అప్పుడు ఆయన తన భార్య బయత్ చేసినప్పటి సంఘటనను నాకు వివరించారు. ఆయన ఇలా అన్నారు, హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంపై నా విశ్వాసం మొదటి నుండి బలంగానే ఉంది. కానీ అల్లాహ్ నా ప్రార్థనను అంగీకరించి నా భార్య కూడా అహ్మదీగా మారేలా చేసి నా విశ్వాసాన్ని మరింత బలపరిచాడు. ఎందుకంటే నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన నా భార్య ఇప్పుడు నాతో కలిసి ప్రతి జమాత్ సమావేశానికి వస్తుందని, మనస్ఫూర్తిగా జమాత్ పనుల్లో శుభ్రత వంటి లజ్నా సేవలలో పాల్గొంటుందని ఎవరూ ఊహించలేదు. అల్లాహ్ తాలా వారి పిల్లలను, కుమార్తెను, భార్యను కూడా నిష్కల్మషమైన భక్తి విశ్వాసంలో ఎల్లప్పుడూ వృద్ధి చేయుగాక. అలాగే వారి కుమారుడికి కూడా జమాతును అంగీకరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ వారి పట్ల క్షమ కరుణతో వ్యవహరించుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊజు బిల్లాహి మిన్ శురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.